వర్షాకాలంలో ఎలాంటి వరి నాట్లు వేయాలి, ఎక్కువ మొత్తంలో ఎందులో దిగుబడి వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా రైతులు. సో రైతులందరికీ ఒక విజ్ఞప్తి అండి. రైతులు మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, మీ మీ ప్రాంతాల్లో కావచ్చు, చాలామంది రైతులు ఏంటంటే ఒక రైతు వేసేటువంటి పంటను మరొక రైతు వేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ శాతం కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎన్ఆర్ అని చెప్పేసి, లేకపోతే కోనర్ అని చెప్పేసి, లేదంటే డబ్ల్యూజిఎల్ అని చెప్పేసి, ఇట్లాంటి కొన్ని డిఆర్ఆర్ అని చెప్పేసి కొన్ని రకాల విత్తనాలు వేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటి అని అంటే, మీరు ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందాలి, సన్న రకం వడ్లలో ఎక్కువ మొత్తం దిగుబడి పొందాలి అన్నప్పుడు మీ యొక్క సజెషన్ ఏంటి, మీరు తీసుకోవాల్సిన సూచనలు ఏంటి అని అంటే, ముందుగా మీ యొక్క మండల కేంద్రాలలో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి మొదటిది. రెండోది ఏంటి అని అంటే, జిల్లా స్థాయిలో కూడా యూనివర్సిటీలు ఉంటాయి. ప్రతి జిల్లాలో దాదాపుగా కూడా అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులోకి వెళ్ళినట్లయితే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. రైతులు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ప్రాంతంలో ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది తెలుసుకోండి.